బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఏప్రిల్ 9 అంశము దేవుని గొర్రెపిల్ల వాక్యము యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనము నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటినెరుగుదును అవి నన్ను వెంబడించును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. గొర్రెలు సాధు స్వభావానికి గుర్తు. అవి చాలా అమాయక జీవులు. వాటికి కాపరులు చాలా అవసరం. అవి స్వతహాగా స్వంత మార్గములో ప్రయాణించలేవు. వాటికి ముందుగా కాపరిపోతుంటే ఆయనను వెంబడిస్తాయి. కాపరి లేకపోతే అవి చెల్లాచెదురయ్యి గుంటలో పడతాయి. లేదంటే క్రూరమృగాలు వాటిని చంపి తింటాయి. అందుకే గొర్రెలను వాటి కాపరులు ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతుంటారు. యేసు ప్రభువు సైతం గొర్రెగానే పోల్చబడ్డాడు. ఇదిగో లోకపాపమును మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను 1:29లో బాప్తిస్మమిచ్చు యోహాను యేసుని గొర్రెతో పోల్చాడు. ఎందుకంటే యేసు బలి కాబోతున్న గొర్రెపిల్ల అని. యేసు నిర్దోషమైన గొర్రెపిల్ల. ఈ భూమి నిలిచియున్నంతవరకు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికోసం ఆయన తన రక్తము కార్చి బలి అయ్యాడు. యేసు మనల్ని నా గొర్రెలు అని అంటున్నాడంటే మనం కూడా యేసులా నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క స్వభావం కలిగి ఉండాలని. అలాంటి స్వభావం మనకు రావాలంటే ముందుగా మనలో ఉన్న చెడు స్వభావాలని బలిగా ఇవ్వాలి. అంటే ఈ లోకంలో మన ఇష్టాల్ని చంపుకొని దేవునికి ఇష్టంగా జీవించాలి. మనిష్టానుసారంగా మనం జీవిస్తుంటే దేవుని గొర్రెపిల్లగా జీవించలేము. గొర్రెపిల్ల స్వభావమైన సాధుగుణము మనకి రాదు. మనల్ని మనం తగ్గించుకొని జీవించాలి. నా గొర్రెలు నా స్వరము వినును అని ఆయన బిడ్డలను గొర్రెలతో పోల్చాడు యేసు ప్రభువు. యేసు కాపరిగా ఉన్న మందలో మనం ఉంటే అప్పుడు ఆయన స్వరము వింటాము. యోహాను 10:11లో నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని చెప్పిన యేసయ్యలాంటి మంచి కాపరి కాపుదలలో మనం నిశ్చింతగా బ్రతకాలంటే మనం యేసయ్య మందలో చేరాలి. మనకోసం తన ప్రాణమును ఇచ్చిన మంచి కాపరి కాపుదలలో ఉండటం కంటే రక్షణ మనకి ఎక్కడ దొరుకుతుంది? మనం ఆయన మందలో ఉన్నప్పుడు ఒకవేళ మనం తప్పిపోయినా మంద మొత్తాన్ని వదిలిపెట్టి తప్పిపోయిన మనల్ని వెతుక్కుంటూ వచ్చి తిరిగి ఆయన మందలో చేరుస్తాడు. మనం ఆయన మందలో ఉన్నామా, దారి తప్పిపోయామా అన్నది మనం కూడా అప్పుడప్పుడు పరీక్షించుకోవాలి. కాపరి అయిన యేసయ్యను వెంబడిస్తూ ఉండకపోతే దారి తప్పిపోతాము. మనం దారి తప్పిపోయి కాపరికి అందనంత దూరం పోతే ఇక ఎప్పటికీ మందలో చేర్చబడము. మన కాపరి అయిన యేసయ్య సంరక్షణలో ఉంటే ఆయనే మనకు సమృద్ధి జీవము దయచేస్తాడు. యోహాను 10:10. యెహోవా నీ కాపరిగా ఉంటే నీకు లేమి కలుగకుండా పచ్చికగల చోట్ల పరుండచేసి నీ అవసరాలన్నీ తీరుస్తాడు. శాంతికరమైన జలముల చెంత నిన్ను నడిపించి ప్రశాంతమైన జీవితం అనుగ్రహిస్తాడు. ఈ భూమి మీద క్రూరమృగాల వంటి మనుష్యుల మధ్యలో గొర్రెపిల్లలా జీవించాలంటే యేసయ్య వంటి మంచి కాపరి సంరక్షణలో ఉండటం నీకు ఎంతో శ్రేయస్కరం. యేసయ్య మందలో చేరి దేవుని గొర్రెపిల్లగా ఉండటానికి నీవు సిద్ధమైతే నేడే ఆయనను నీ స్వరక్షకునిగా అంగీకరించు. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ భూమి మీద మేము బ్రతికినంతకాలము యేసయ్య వంటి మంచి కాపరి కాపుదలలో ఉండునట్లు ఆయన మందలో మమ్ములను చేర్చుమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.